ఇలా సంగతి చూద్దామా. పైన వచ్చిన డౌట్, నేను అప్పటికే చూస్తున్నా మీరిద్దరు మాట్లాడుకోవడం లేదు, చూసుకోవడం లేదు. అవన్నీ నీకు ఇప్పుడు అవసరమా? వెళ్ళు. మీరు ప్రేమికులా కాదా? కాదు భయ, ప్రేమికులన్నా అవుతాను, కాదన్నా అవుతాను. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దీనికోసం వచ్చాం. నువ్వు బద్ద ప్రేమికుడివి, ట్రెండ్ ఫాలో అవుతావు, క్రియేట్ చేస్తావు. వెరీ గుడ్. నీలాంటి వాడు భారతదేశం చాలా అవసరం. ఓకే ఎస్, నీలాంటి వాడు భారతదేశం మొట్టమొదటి పౌరుడు అయితే అసలు ఏడ్స్ ప్రాబ్లం ఉండదు. వెరీ గుడ్ సర్వే ఆఫ్ సొసైటీ ఇన్ ఇండియా. ఏరమ్మా, ఎగ్జామ్స్ ఎలా రాసావు? మనకేంట్రా, ఎగ్జామ్స్ ఎలా అయినా రాస్తాం, ఎలా అయినా పాస్ అవుతాం. ప్రాబ్లం అంతా వీడికే. వాడికేమైందిరా? బానే ఉన్నాడుగా. ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం? అమ్మాయి దగ్గరికి వెళ్ళి తొందరగా ఏదో ఒకటి తేల్చుకొని వచ్చాయి. అసలు టాపిక్ అది కాదురా. ఇప్పుడు వెళ్ళి అడిగాను అనుకో, అనవసరంగా అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు లేరా, ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దాం. గుడ్ స్పిరిట్ రా, నీలో ఒక గ్రేట్ లవర్ కనిపిస్తున్నాడు. గ్రేట్ లవర్ అంటే వీడే మావా. నోర్ మైండ్ బే. ఈరోజు మిస్ అవ్వకూడదురా. ఎరా, ఎగ్జామ్ ఎలా రాసావు? ఖచ్చితంగా పాస్ అవుతాను రా. అవుతాను. ఏమైందా? ఏంట్రా మళ్ళొచ్చినావు? తలకాయ పలగొట్టడం తప్ప నీ వేరే పని లేదురా? అజీం సార్, ఇలా పంచాయతీ ఏంటి? కాలేజీ దగ్గర చిన్న గొడవ సార్. రే, ఇంతకు ముందు ఎమ్మెల్యేని తెచ్చి తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోలేవు. రే, మీరు స్టూడెంట్లా రౌడీలు రా? ఏందిరా ఏందిరా అది? ఆ కుట్టుడు ఏందిరా? అధికమేంద్రా, ముందు అతనే వీళ్ళ ఎఫ్ఐఆర్ రెడీ అయిందా? రెడీ చేస్తున్నా సార్. అందుకని బెటర్. మార్నింగ్ సార్. ఏమిటయ్యా ఇది? కాలేజీ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళని స్టేషన్ కి తీసుకొచ్చేస్తారా? స్టూడెంట్స్ అయ్యా వాళ్ళు, వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించు. అయినా ఆ మాత్రం మీకు తెలియదా? వాళ్ళపైన మీ ప్రతాపం చూపించేది. ప్రతాపం చూపించడం కాదు సార్, కొట్టుకున్నారు. ఇది క్రిమినల్ యాక్టివిటీస్. చూడండి రక్తం ఎలా కారుతుందో. అయినా చట్ట ప్రకారం మా పని మేము చేస్తున్నాం సార్. చట్టం ముందు స్టూడెంట్ రెవెన్యూ మా ఒకటే సార్. ఎవరైనా సరే తెచ్చిలో పడేస్తాం అంతే. దట్స్ ఇట్. హ్యూమన్ గ్రౌండ్స్ మీద ఆలోచించవయ్యా. దే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అనవసరంగా వాళ్ళని పాడు చేయకు. డోంట్ డైవర్ట్ దేర్ యంగ్ మైండ్స్ ఇంటూ రాంగ్ పాత్. అదెంత నాకు తెలియదు సార్. వీడు వాడిని కొట్టాడు, వాడు వీడి మీద కేసు పెట్టాడు, తెచ్చిలో పడేసిన అంతే. నా పని నేను చేశాను సార్, అది నా డ్యూటీ. ఏమిటి ఇదంతా? కాలేజీలో గ్యాంగులు మెయింటైన్ చేయటం, క్యాంపస్ లో గ్రూపులుగా తిరగటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటానికైనా మీరు రోజు కాలేజీకి వచ్చేది? మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఒక్కసారి కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మీ కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఇంకోసారి కాలేజీలో ఎవరైనా గొడవ చేసినట్లు తెలిసిందో కాలేజీ నుంచి వెంటనే పంపించేస్తాను. ఫైల్ ఇచ్చేయి. సార్, సారీ సార్. ఓకే ఓకే సరే. సారీ చెప్పు. సారీ సార్. ఇద్దరు సారీ చెప్పుకోండి. సారీ బ్రదర్. సారీ. ఇక పదండి. థ్యాంక్ యూ సార్. నా కర్మ గాంధీ గారు. హాయ్ హాయ్. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశాను. నువ్వు? నేను బానే రాశాను. అవును, మీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించట్లేదు? ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళైపోయింది. అవునా? యా, 1 సెకండ్. హలో